భారత రక్షణ రంగంలో స్వదేశీ తయారీకి మరింత ప్రాధాన్యం ఇస్తుంది. ఇందులో భాగంగా డిఆర్డీఓ అభివృద్ధి చేసిన సంప్రదాయ క్షిపణి వ్యవస్థల టెక్నాలజీని దేశీయ రక్షణ కంపెనీలకు అందించేందుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటి వరకు డిఆర్డీఓ అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఇక కంపెనీలకు చేరి వాటి ద్వారా క్షిపణుల తయారీకి ఉపయోగపడనుంది. ఈ నిర్ణయంతో దేశంలోని ప్రైవేటు డిఫెన్స్ కంపెనీలతో పాటు చిన్న మధ్య తరహా సంస్థలకు కూడా కొత్త అవకాశాలు రానున్నాయి. అయితే క్షిపణుల తయారీ చేపట్టే సంస్థలు ప్రభుత్వం సూచించిన నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. అవసరమైన అనుమతులు తీసుకున్న తర్వాతే తయారీ ప్రక్రియ మొదలవుతుంది. ఒక క్షిపణిని అభివృద్ధి చేయడం ఎంత ముఖ్యమో, దాన్ని అవసరమైన స్థాయిలో తయారు చేయడం కూడా అంతే ముఖ్యం. ఇప్పటి వరకు క్షిపణుల అభివృద్ధిలో డిఆర్డీఓ కీలక పాత్ర పోషించింది. ఇక వాటిని పెద్ద ఎత్తున తయారు చేయడంలో దేశీయ పరిశ్రమలు ముఖ్యమైన పాత్ర పోషించనున్నాయి. దీంతో డిఆర్డీఓ తయారు చేసిన టెక్నాలజీ నేరుగా ఉత్పత్తి రంగంలోకి వెళ్లే అవకాశం ఏర్పడింది. క్షిపణి తయారీ అంటే కేవలం పెద్ద కంపెనీల వ్యవహారం కాదు. ఇందులో అవసరమైన పరికరాలు, విడి భాగాలు, ఎలక్ట్రానిక్ వ్యవస్థలు తయారు చేసే చిన్న మధ్య తరహా కంపెనీలకు కూడా అవకాశాలు ఉంటాయి. డిఆర్డీఓ టెక్నాలజీ దేశీయ పరిశ్రమలకు అందుబాటులోకి రావటంతో ఈ రంగంలో మరిన్ని కంపెనీలు ముందుకు వచ్చే అవకాశం ఉంది. రక్షణ రంగంలో విదేశాలపై ఆధారపడటాన్ని తగ్గించడమే భారత్ లక్ష్యం. క్షిపణుల తయారీలో ఉపయోగించే టెక్నాలజీ, విడి భాగాలు దేశంలోనే అందుబాటులోకి వస్తే విదేశాల నుంచి కొనుగోలు తగ్గే అవకాశం ఉంటుంది. అదే సమయంలో దేశంలో తయారయ్యే రక్షణ ఉత్పత్తుల్లో భారతీయ సంస్థల వాటా కూడా పెరగనుంది. డిఆర్డీఓ టెక్నాలజీని దేశీయ కంపెనీలకు అందించడం ద్వారా మేక్ ఇన్ ఇండియాకు మరింత ఊతం లభించనుంది. దేశంలోనే టెక్నాలజీ అభివృద్ధి, దేశంలోనే తయారీ, దేశీయ కంపెనీల భాగస్వామ్యం ఈ మూడు కలిసి భారత రక్షణ తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేసే అవకాశం ఉంది. మొత్తంగా చూస్తే క్షిపణులను అభివృద్ధి చేయడంలోనే కాకుండా వాటిని పెద్ద ఎత్తున తయారు చేసే విషయంలోనూ భారత్ ముందుకు సాగుతుంది. డిఆర్డీఓ టెక్నాలజీకి దేశీయ కంపెనీల తయారీ సామర్థ్యం తోడవడంతో రాబోయే రోజుల్లో భారత రక్షణ ఉత్పత్తుల తయారీ మరింత పెరిగే అవకాశం ఉంది. అంటే డిఆర్డీఓ అభివృద్ధి చేసిన టెక్నాలజీ ఇక ల్యాబ్కే పరిమితం కాకుండా దేశీయ కంపెనీల ద్వారా ఉత్పత్తి స్థాయికి చేరనుంది. రక్షణ రంగంలో భారత్ను మరింత స్వయం సమృద్ధిగా మార్చే దిశగా ఇది మరో కీలక అడుగుగా చెప్పొచ్చు.